మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైనా గొప్ప పనిని ప్రారంభించాలన్నా, ప్రారంభించిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తారు ఆ ఆంజనేయుడు. మరి చిరంజీవిగా ఉన్న ఆ హనుమంతుని ఆలయాలు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలానే ఉన్నాయి. మరి అటువంటి ప్రసిద్ధిగాంచిన 19 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని ఈరోజు మనం చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. హనుమంతుల వారి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది అసమానమైన శక్తి, అమితమైన బలం, ఆధ్యాత్మిక మార్గం. మరి ఆ హనుమంతుడు ఎక్కడ చూసినా, ఏ ఆలయాలలో చూసినా కూడా ఒక్కరే అభయహస్తంతో లేదా సీతారామచంద్ర స్వామి పాదాల చెంతను ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక దగ్గర మాత్రం స్వామివారు సతీ సమేతంగా ఉంటారు. అది ఎక్కడో కాదండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 35 కిలోమీటర్లు వచ్చాక ఇల్లందు పట్టణంలో ఉన్న శ్రీ శ్రీ సువర్చల సమేత అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానం. సో ప్రస్తుతం నేను ఆ ఆలయం దగ్గర ఉన్నాను. మరి ఆలయ విశేషాలు ఏంటి, స్వామివారు ఇక్కడ సతీ సమేతంగా ఉన్నారు కదా, ఒకసారి స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మనం లోపలికి రాగానే ముందుగా ఇక్కడ మనకి ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. ఇక్కడ భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని దాని వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రస్తుతం నాతో పాటు ఆలయ పూజారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. నమస్కారం. అంటే ఎక్కడ చూసినా కూడా హనుమంతుల వారి దేవాలయం అనగానే మనకి హనుమంతుల వారి దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారి సమేతంగా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. మరి ఈ విశేషం ఏంటండి? వారి పేరు సువత్సలాదేవి. ఆమె సూర్యపుత్రిక, సూర్యభగవాన్ యొక్క పుత్రిక కాబట్టి సు అంటే మంచి, వచ్చల అంటే తేజస్సు, అంటే సూర్యభగవాన్ యొక్క తేజస్సు అనేది అమ్మవారికి వచ్చిందనమాట. అందువలన ఆ స్వామివారిని ఉద్భవించింది కాబట్టి పుట్టింది కాబట్టి సువత్సలాదేవి పేరు వచ్చిందనమాట. ఇక్కడ స్వామివారు 2006లో ఒక మాతకి అంటే ఒక భక్తురాలికి కళ్ళకు వచ్చారన్నమాట. కళ్ళకు వచ్చి ఈ స్థలంలో ఇక్కడ సువత్సల సహిత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయించండి, అంత గ్రామం మంచి జరుగుతుంది అని చెప్పి సరే చెప్పేసి ఆ మాత ఆ భక్తురాలు ఏం చేసిందంటే స్వామివారి యొక్క వచ్చిన ప్రకారంగా వాళ్ళ భర్తగారిని సంస్మరించేసి ఈ స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. కట్టమంచింది అనమాట. పూర్వకాలంలో అసలు స్వామివారు ఇటు నుంచి వెళ్ళారట, నడుచుకుంటూ వెళ్ళారట. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎరుగుని గుట్ట ఉంది ఒకటి, ఆ గుట్ట మీద స్వామి పాదాలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే హనుమంతుల పాదాలు ఉంటాయి. కానీ ఆ గుట్ట మనం ఎవరు ఎక్కలేము, ఆయన దూరం ఎవరు, ఆయన మొత్తం అడిగా ఉంటుంది పూర్తిగా, అందువల్ల ఎక్కలేరు ఎవరు కూడా. కాబట్టి అట్లా స్వామివారు ఆ రోజున కళ్ళు వచ్చారు కాబట్టి ఆ స్థలంలో ఇక్కడ స్థలంలో స్థాపించమని చెప్పన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారు సొంత ఖర్చుతో స్వయాన ఖర్చుతో ఆ స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చేసి 2006లో ప్రతిష్ఠాపన చేస్తారు. ఇక్కడ ప్రతిష్ఠాపన చేసిన తర్వాత అసలు స్వామి స్టోరీ ఏంటంటే పూర్తిగా స్వామివారి గురువుగారు సూర్యభగవానుడు, అన్ని విజయం నేర్చుకున్న స్వామివారు. ఆ విద్యలో భాగంగా నవవ్యాకరణము అంటే 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే మళ్ళీ 4 వ్యాకరణాలు బ్రహ్మచారి నేర్పుతారు, మిగిలిన 5 వ్యాకరణాలు వివాహం అయిన తర్వాత నేర్పుతారు అనమాట. కానీ స్వామివారికి పూర్తిగా నేర్చుకోవాలనుంది. ఆ కోరికని స్వామివారు సూర్యభగవాన్ అడుగుతాడు, స్వామి నేను పూర్తిగా నేర్చుకోవాలని నేను ఏం చేయాలైనా అంటే వివాహం చేసుకుని అయినా వివాహం అయితేనే పూర్తి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సూర్యభగవాన్ సెలవిస్తారు అనమాట. దాని ప్రకారంగానే సరే మరి బ్రహ్మచారి స్వామి మరి నన్ను పెళ్ళి వేస్తానైనా అని చెప్పి అంటారు స్వామివారు. అంటే మా అమ్మాయి ఉన్నది, మా అమ్మాయి పేరు సువత్సలాదేవి, ఆమె నా వచ్చేసి పుట్టింది, ఆమె వచ్చేసి పుట్టింది కాబట్టి ఆమెకు సువత్సలాదేవి పేరు పెట్టాము. ఆ వచ్చేసి పుట్టింది కాబట్టి పేరు పెట్టాము. ఆ విధంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లయితే నీకు అన్ని విధాలా తగినటువంటి ఇదిగా ఉంటుంది, అప్పుడు నువ్వు విజయం నేర్చుకోవచ్చు అని చెప్పి అంటారు అన్నమాట. సరే స్వామి మరి బ్రహ్మచారి మరి చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు మరి అంటారు స్వామివారు. స్వామి ఇది సంపూర్ణ వివాహం అయితేనే సంపూర్ణత లభిస్తుంది ఎవరికైనా సరే, ఇలాంటి వ్యక్తి అయినా సరే. బ్రహ్మచారిగా ఎవరికి సంపూర్ణత లభించదు, వివాహం అయిన తర్వాత సంపూర్ణ లభిస్తుంది. కాబట్టి వివాహం అయిన తర్వాత సంపూర్ణత లభిస్తుంది కాబట్టి వివాహం చేసుకుని అయినా అంటాడు స్వామివారు. సరే ముగ్గురు దేవతల సమక్షంలో స్వామివారు కళ్యాణం జరుగుతుంది, సువత్సలాదేవి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారు విద్య నేర్చుకుంటాడు. అప్పటి నుంచి స్వామివారు నవవ్యాకరణ విద్యా పండితుడు, నవవ్యాకరణ పండితుడు స్వామివారు, నవవ్యాకరణ పండితుడు అప్పటి నుంచి.
కళ్యాణం అయిన తర్వాత అమ్మవారు తపస్సుకి వెళ్ళిపోతారు, స్వామి తపస్సుకి వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి విద్య కోసం చెప్పేసి వివాహం చేసుకున్నారు స్వామివారు. కానీ గృహస్థమచారి అంటే గృహస్థుడు అయ్యాడు కావని బ్రహ్మచారిగా ఉన్నాడు, దాన్ని గృహస్థమచారి అంటాము ఎవరికైనా సరే. ఆ తర్వాత ఎప్పుడైతే నవగ్రహ పండితుడు అయ్యాడో స్వామివారికి నవ అవతారం కూడా వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే స్వామివారి అవతారాలు 9 ఉంటాయి, మత్స్యాలు 8 ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఇది 9వ అవతారం. ఇది 8వ అవతారం ఏంటయ్యా అంటే మామూలుగా వీరాంజనేయ స్వామి, సంజీవాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, తర్వాత పంచముఖాంజనేయ స్వామి అలా ఉంటారు కదా. వాటిలో భాగాన్ని సువచ్చలాంజనేయ స్వామి 9వ అవతారం. అయితే ఆ విధంగా స్వామివారికి అవతారం 9వ అవతారంగా ఉద్యోగించారు స్వామివారు. 9 రకాల వ్యాకరణం నేర్చుకున్నారు, 9 రకాల వ్యాకరణ పండితులు అయ్యారు స్వామివారు. అప్పటి నుంచి సరే కళ్యాణం తర్వాత స్వామి తపస్సుకి వెళ్ళిపోతారు, అమ్మ తపస్సుకి వెళ్ళిపోతారు. ఇక మహత్యం ఏంటంటే స్వామివారి మహత్యం ఏంటంటే ఇక్కడ మనం ఏమైనా కోరుకున్నామంటే ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. మనసులో ఏం కోరుకున్నామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనమాట. అయితే మనకి ఆంజనేయుని ఒక రకంగా ఒక్కరే ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే మనకి కార్యసిద్ధి అన్నీ జరుగుతాయి, ధైర్యం ఇస్తుందంటే. స్వామివారు సువర్చల దేవితో సమానంగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. అవి ఏంటంటే ఎవరైనా ఇట్లా భర్త భార్య కొడుకు మధ్యలో వివాహం అంటే గొడవ జరిగినప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉండాలి అనే మనసులో కోరిక ఉంటుంది, కానీ కాలేకపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇక స్వామికి మొక్కుకొని ఆ మొక్కు తీసుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరుతుంది, వాళ్ళు కలిసి ఉంటారనమాట. అని మహద్భాగ్యం ఉంది స్వామివారి విషయంలో. అన్ని విషయాల్లో కూడా కార్యసిద్ధి మీరు అన్నట్టుగానే కార్యసిద్ధి విషయంలో కూడా ప్రతి విషయంలో, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేదా సంతాన విషయంలో కానీ మనం ఏం కావాలని కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది అనమాట. స్వామివారు సువర్చల సమేత ఉంటే దర్శనం చేసుకుంటే కళ్యాణ సమస్యలు, వివాహం కూడా అన్ని తొలగిపోతాయి అనమాట. అంత మహద్భాగ్యం ఉంది స్వామి దగ్గర. దీనికోసం ప్రత్యేకంగా యూపీ, ఎంపీ, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు చాలామంది కూడా. ఎంతమంది భక్తులు వస్తుంటారు. ఏ టైంకి వచ్చిన సాయి ఓపెన్ చేస్తూ ఉంటాను స్వామివారి గురించి. ఇక్కడ దూరం చేస్తారు వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఓపెన్ చేస్తుంటారు అన్నమాట. ఇక స్వామివారికి జరిగే విశేష పూజలు ఏంటండి? విశేష పూజలు అంటే ప్రతి మంగళవారం స్వామివారికి ఉదయం పూట స్వామి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి సింధూర పూజ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి తమలపాకుతో అర్చన 108 తమలపాకుతో అర్చన చేస్తారు. తర్వాత ఎవరు భక్తుల మొక్కుకుంటే ఇంకేమన్నా స్వామివారికి ఇంకా అభిషేక అర్చనలు పూర్తి జరుగుతాయి అన్నమాట. ప్రతి మంగళవారం ఉంటుంది అభిషేకాలు, అర్చనలు ప్రతిరోజు ప్రతి మంగళవారం ఉంటాయి అన్నమాట. స్వామివారికి ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారా? కళ్యాణం చేస్తామండి. ఎప్పుడు చేస్తారా? వైశాఖ మాసం చేస్తాం. యాక్చువల్లీ స్వామివారి కళ్యాణం జ్యేష్ఠ మాసం చేసుకోవాలి, కానీ ఒకే రెండోసారి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వైశాఖ మాసంలో స్వామి పుట్టినరోజు వస్తుంది అనమాట. జయంతి వస్తుంది, హనుమ జయంతి అంటాము. హనుమ జయంతి రోజునే అదే కళ్యాణం చేసేసి స్వామివారికి మాసంలో దశమి రోజు చేస్తుంది యాక్చువల్గా అయితే. కానీ ప్రత్యేకంగా చేస్తుంది వారి ఉద్దేశంతో ఉత్తర ఇదిగా ఉంటుంది ఉద్దేశంతో ప్రత్యేకంగా స్వామివారికి హనుమ జయంతి రోజునే అదే కళ్యాణం చేయించేసి అదే రోజున స్వామివారి అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తుంటాం అన్నమాట. స్వామివారి జయంతి ఉత్సవాలతో పాటు స్వామివారి కళ్యాణం కూడా అదే రోజు చేస్తుంటాం, వైశాఖ మాసం చేస్తుంటాము. మే నెలలో వస్తుంది అన్నమాట. ఆ మధ్య చేస్తాము. శ్రీయానం కూడా చేస్తుంటాం. ప్రత్యేకంగా 2 మాసాలు ఎక్కువ చేస్తుంటాం ఇక్కడ ప్రత్యేకంగా జరిగి అన్నమాట. అంటే ఇక్కడ ఏ ఆలయంలో చూసుకున్నా కూడా హనుమంతుల వారు ఉన్నారు అంటే తప్పనిసరిగా అక్కడికి మనకి సీతారామచంద్ర స్వామి దర్శనం ఇస్తారు. అవునవును. కానీ ఈ ఆలయంలో నేను ఎక్కడ చూడలేదు, అది ఏంటి? సీతారామచంద్ర స్వామి అంటే యాక్చువల్గా మాకు పుట్టబెట్టి బ్యాక్ సైడ్ పుట్ట ఉంటాం అన్నమాట. పుట్టబెట్టి ఉంచుతాం అన్నమాట. ప్రత్యేకంగా విగ్రహానికి ఉంటుంది స్వామివారు ఉంటారు. ఆయన లేకుండా మనం చేయలేం కదా. అది ఎక్కడ నాకు కనిపించలేదు. లేదు, బ్యాక్ సైడ్ అట్లా ఉంటుంది అన్నమాట. స్వామివారి ముందు స్వామివారి యాక్చువల్గా అంటే విగ్రహం కాదు, ఫోటో పెట్టాం స్వామివారిది. రావణ స్వామి పెట్టి అప్టాభిషేక ఫోటో పెట్టి ఉంటాం అన్నమాట. తర్వాత ముందు విభాగంలో స్వామివారి ఆంజనేయ స్వామి ఒకటి ఎట్లాగో, సువచ్చల ఆంజనేయ స్వామి ఒకటి ఎట్లాగో, స్వామివారి యొక్క పూజ పూజ ఉంటుంది అన్నమాట. ఎట్లాగో అట్లా ప్రత్యేకంగా నవగ్రహాలు ఉంటాయి అక్కడ వెనకాల. స్వామివారి యొక్క వెనక భాగంలో కూడా మనకు ప్రత్యేకంగా నవగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ నవగ్రహాల విశేషం ఏంటంటే ప్రతిసమితంగా చేసినట్లయితే మనం ఎలాంటి దోషాలన్నా సరే, విదోషం కానీ, లేదా సపోషం కానీ, లేదా ఇంకేమైనా సంతాన విషయంలో కానీ, ఎలాంటి ఎవరికైనా సరే వివాహ విషయంలో కానీ ఏదైనా కోరిక ఉంటైతే ఆ కోరిక నెరవేరడం కోసం చెప్పేసి సత్యమితంగా అక్కడ ఏర్పడేసాం అన్నమాట. వివాహ విషయంలో, సంతాన విషయంలో ప్రత్యేకంగా వివాహం అయిన తర్వాత సంతానం ధర్మం లేని పక్షంలో అక్కడ పూజించినట్లయితే వాళ్ళకి సంతానభాగ్యం కలుగుతుంది అనమాట. అంతటి మహద్భాగ్యం ఉంది అక్కడ నవగ్రహాల్లో కూడా. సువచ్చల సమేత అభయ ఆంజనేయ స్వామి వారి విశేషాలను ఇంకా నాకు వివరించడానికి నాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారిని అడిగి స్వామివారి మహిమల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు ఏం చేస్తూ ఉంటారు? నేను బైక్ మెకానిక్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి గుడికి? 5-6 ఇయర్స్ వస్తున్నాను. అంటే మీరు ఏమైనా కోరుకున్నారా? నేను కోరుకుంటే ఏమీ లేదు, కాకపోతే ఆయన ఇప్పుడు నా ఇంట్లో ఉండాలని కోరుకుంటాను.
ఆ స్వామిని పూజించిన తర్వాత ఎలాంటి ఫలితం ఉంది మీకు? ఉంటుంది, ఫలితం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ కదా, ఆంజనేయ స్వామి అంటే పవర్ఫుల్. మీకు ఎలాంటి ఫలితం ఉంది? నేను అనుకునే జరుగుతున్నాయి, అంతకంటే కావాల్సిందే ఉంది. ప్రత్యేకించి అందరూ ఇష్టపడేది హనుమాన్. ఎల్కేజీ పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు కూడా హనుమాన్ ఇష్టపడతారు. కొంతమంది దేవుళ్ళు తెరవలే కానీ హనుమాన్ అయితే అందరూ తెలుసు. అవును. దట్ ఈస్ హనుమాన్, పవర్ఫుల్ హనుమాన్. అందులో సువర్చల దేవి అంటే అసలు ఎక్కడ లేదు ఇట్లాంటి ఆలయము, కానీ ఇక్కడ ఉంది. ఇప్పుడు అయ్యవారు చెప్పారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఈ గుడికని. మరి మనకు ఇల్లందు గొప్పతనం ఏంటంటే సువర్చల దేవి, ఆంజనేయ స్వామితో సహా, సువర్చల దేవితో సహా ఆంజనేయ స్వామి ఉండటమే గొప్పతనం మన ఇల్లందు టౌన్కి. టోటల్లీ ఇక మన రాష్ట్రంలో ఉందనుకుంటాను నేనైతే. తెలంగాణ రాష్ట్రంలో అది అందరు ఇష్టపడేది, అందరు మొక్కేది, అందరు అభిమానించేది, అందరి ఆరాధ్యం హనుమాన్. శ్రీరామ బంటు హనుమాన్. ఏం పేరుమా? కోటేశ్వరమ్మ. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? మందిరం కట్టిన కానీ వస్తాను. 2006 నుంచి. అంటే మరి కోరిన కోరికలు నెరవేరాయా? అవునండి, ఏదంటే అదే ఇస్తారు స్వామి. మనం ధర్మంగా కోరుకుంటాం, అవి నెరవేరుతాయి. అది మాకు రాముల వారన్నా, ఆంజనేయ స్వామి అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, మా పూర్వీకుల కానించి ఆయన మా ఇళ్ళ వెలుపు. మేము ఏదనుకున్నా అదే నెరవేరుస్తారు. నిత్యం నామస్మరణ చేసుకుంటామండి. ఇంట్లో ఆర్థిక బాధలుండా, మానసిక బాధలుండా, ఏమన్నా వచ్చినా అట్టా వెళ్ళిపోతాయి, వచ్చాయి. స్వామిని పూజిస్తే ఎటువంటి బాధలైనా వెళ్ళిపోతాయండి. సో ఆలయం నుంచి మనం లోపలికి రాగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటే దానికి కుడివైపుగా, అంటే ఆలయంకి కుడివైపుగా ఇక్కడ మనకు ఒక చెట్టు ఉంది. దీన్ని సింధూరం చెట్టు అని అంటారు. సో అంటే దీని కాయలు ఏవైతే ఉన్నాయో దీని కాయలు ఇలా ఉంటాయి. ఇవి న్యాచురల్ బొట్టు అన్నమాట. సో హనుమంతుల వారికి సింధూరం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సో దీని నుంచి వచ్చే, అంటే ఈ కాయ లోపల ఏవైతే గింజలు ఉంటాయో, సో ఈ గింజల నుంచి కూడా న్యాచురల్గా, అంటే ఇప్పుడు మనం బయట చూసినట్టయితే మనకి చాలా టాక్సిక్తో కూడిన బొట్టులు దొరుకుతున్నాయి. కానీ ఇది అలా కాదు, కంప్లీట్గా న్యాచురల్. అంటే హనుమంతుల దీక్ష చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాయల్ని ఎండబెట్టి దీంట్లో నుంచి ఆ గింజల్ని తీసి వచ్చిన న్యాచురల్ కలర్ సేమ్ చూడండి, హనుమంతుల వారి బొట్టులాగానే సింధూరం లాగే ఉంది కలర్. సో ఈ కలర్లో చమేలి ఆయిల్ని కలిపేసి వాళ్ళు దీక్ష, అంటే కెమికల్కి దూరంగా ప్రతిరోజు దీక్ష చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ బొట్టునే ధరిస్తారంట. ఆలయ వెనుక భాగానికి మనం రాగానే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. సో ప్రతి ఆలయంలో మనకి నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి ప్రత్యేకంగా అంటే, స్వామివారు ఎలా అయితే అంటే దేవి సమేతంగా, సువచ్చల సమేతంగా స్వామివారు కొలువుతీరి ఉన్నారో, ఇక్కడ నవగ్రహాలు కూడా సతీ సమేతంగా ఉండడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కటి రాహు, కేతువు ఇలా మనం చెప్పుకుంటూ ప్రతి ఒక్క నవగ్రహాలు కూడా సతీ సమేతంగా ఇక్కడ మనకి ఉన్నాయి. సతీ సమేత అంటే సువచ్చల సమేత శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిపోయాక మనం పూజారి గారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. సో బయటికి వచ్చి కూర్చుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఆలయం చిన్నదే, కానీ అది ఇటు మహబాద్, వరంగల్ అండ్ జిఎం సింగరేణి లైన్కి వెళ్ళే మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల 24/7 వెహికల్స్ వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా వాతావరణం ఇక్కడ ఉంది. సో అంతేకాదు, సో నైట్ షిఫ్ట్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పనుల మీద ఈ రోడ్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా స్వామివారు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నట్టుగా ఈ ఆలయం ఇక్కడ ఉంది. శ్రీ సువర్చల సమేత అభయ ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ మీ సుమన్ టీవీ కొత్తగూడెం.